నమస్తే వెల్కమ్ టు కెరియర్ టైమ్స్. ఆస్ట్రేలియాలో మాస్టర్స్ చేయాలంటే ఏ అర్హతలు కావాలి, అడ్మిషన్ ప్రాసెస్, వీసా ప్రాసెస్, ట్యూషన్ ఫీజ్ ఎలా ఉంటాయి, ప్రోగ్రామ్స్ డ్యూరేషన్ ఎంత? ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ సీనియర్ అడ్వైజర్ అఖిల గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అఖిల గారు. నమస్తే అండి. స్టూడెంట్స్ ఎందుకు ఆస్ట్రేలియాని ఎక్కువగా చూస్ చేసుకుంటున్నారు? బేసికలీ మోస్ట్లీ చాలా మటుకు ఇండియన్ స్టూడెంట్స్ వుడ్ ప్రిఫర్ ఆస్ట్రేలియా అండి, బికాస్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఓవర్ దేర్ ఇస్ వెరీ నైస్ అనమాట, వెరీ హై. సో అండ్ మీరు ఎడ్యుకేషన్ వైజ్ కూడా చూసుకుంటే ద డిగ్రీ విచ్ ఆస్ట్రేలియా వుడ్ బీ ప్రొవైడింగ్ అండ్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అక్కడ చాలా హైగా ఉంటుంది. సో బేసికలీ టాప్ 100 వరల్డ్ వైడ్గా మీరు యూనివర్సిటీస్ చూసుకుంటే most of the universities were in Australia only. So understand the quality of education ఎంత బాగా ఉంటుందో ఆస్ట్రేలియా అని చెప్పేసి. అండ్ ద సిటీ ఓవర్ దేర్ ఇస్ వెరీ సేఫ్, వెరీ సెక్యూర్, అండ్ ద ఎన్వైర్మెంట్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మోస్ట్లీ ఇట్ ఈస్ అ వెరీ నైస్ అండ్ రిచ్ ఇన్ కల్చర్స్ అనమాట ఆస్ట్రేలియా అనేది. అండ్ కల్చరల్ డైవర్సిటీ ఉంటుంది. అండ్ మోస్ట్లీ ఎందుకు చూస్ చేసుకుంటారు ఆస్ట్రేలియా కంట్రీని అంటే బేసికలీ లాంగ్వేజ్ బ్యారియర్ ఉండదు, ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ కాబట్టి. అండ్ మోస్ట్లీ చాలా మటుకు చాలా ఇండియన్ కమ్యూనిటీస్ అక్కడ ఆల్రెడీ సెటిల్ అయి ఉన్నారు. సో యూ విల్ నాట్ మిస్ హోమ్ అనమాట, యూ విల్ నాట్ మిస్ ఇండియా. సో basically that is one of the option also why people will choose Australia as their dream destination for their education. ఆస్ట్రేలియాలో చదవడం వల్ల స్టూడెంట్స్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? బేసికలీ ఫస్ట్ చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిటీ అండి. అఫోర్డబుల్ ప్రైజెస్లో మీకు మంచి ఎడ్యుకేషన్ అయితే దొరుకుతుంది. అండ్ సెకండ్ మోస్ట్ ఇస్ ద లాంగ్వేజ్. దెర్ ఇస్ నో లాంగ్వేజ్ బ్యారియర్ అనమాట. ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీయే కాబట్టి లాంగ్వేజ్ మీకు అంత ఇబ్బందిగా ఉండదు. అండ్ అంటే మీకు అర్థమవుతుంది మీ క్లాసెస్, అంటే మీ లెక్చర్స్ కానివ్వండి, లేకపోతే మీరు కమ్యూనికేషన్ కానివ్వండి, వెన్ యూఆర్ వర్కింగ్ దేర్ ఆర్ ఏదైనా మీకు సర్వైవల్ కోసం కానివ్వండి, దెర్ ఇస్ నో ఇష్యూ ఫర్ ద లాంగ్వేజ్. కాబట్టి యూ విల్ మీ ప్రాసెస్ అనేది మీ కోర్స్ డ్యూరేషన్ కానివ్వండి, వర్క్ పీరియడ్ కానివ్వండి, స్మూత్గా వెళ్ళిపోతుంది అనమాట. అండ్ ది అదర్ థింగ్ ఇస్ పిఎస్డబ్ల్యూ అండి. పిఎస్డబ్ల్యూ ఆప్షన్స్ కూడా చాలా రిచ్గా ఉన్నాయి ఆస్ట్రేలియాలో. అంటే పిఎస్డబ్ల్యూ అంటే పోస్ట్ స్టడీ వర్క్ అనమాట. ఆఫ్టర్ ద ఎడ్యుకేషన్ మీ కోర్స్ కంప్లీట్ అయ్యాక కూడా ఆపర్చునిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఆస్ట్రేలియాలో. అండ్ నాట్ ఓన్లీ దాట్, మీరు వర్క్ చేసేటప్పుడు కూడా పార్ట్ టైం ఆప్షన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. వన్ గుడ్ పార్ట్ అబౌట్ ఆస్ట్రేలియా ఇస్ యూజువల్లీ అన్ని కంట్రీస్కి 20 hours per వీకే ఉంటుంది, బట్ ఫర్ ఆస్ట్రేలియా ఇట్ ఇస్ 24 hours per week. సో 4 hours ఎక్స్ట్రా ఉందన్నమాట మీకు ఆస్ట్రేలియాలో వెన్ కంపేర్ టు ద యూకే, యూఎస్ఏ ఆర్ కెనడా. ఆస్ట్రేలియాకి 4 hours ఎక్స్ట్రాగా ఉంది. సో ఇట్ ఈస్ 48 hours per fourth night అంటారు, అంటే 48 hours in 14 days. So all these benefits would add on, there is education, there is culture, there is no language barrier, there is easy survival, there is work options, part-time options. All these benefits would include easy and a smooth education and professional career to be settled with anamata. ఆస్ట్రేలియాలో ఎలాంటి కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి? మోస్ట్లీ అన్ని కోర్సెస్ అయితే ఉంటాయండి ఆస్ట్రేలియా. ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ అన్ బిజినెస్ అనాలిటిక్స్ కానివ్వండి, బిజినెస్ సైడ్ కానివ్వండి, మేనేజ్మెంట్ కోర్సెస్ కానివ్వండి, బేసికల్లీ ఎంబీఏ కోర్సెస్ కానివ్వండి, ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానివ్వండి, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ కానివ్వండి, డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ కోర్సెస్ కానివ్వండి, ఆర్ అదర్వైజ్ ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ అన్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, హెల్త్ కేర్ కోర్సెస్ ఉంటాయి, లేకపోతే పబ్లిక్ హెల్త్ ఉంటుంది. Or if you are looking for an cultural arts, లేకపోతే హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, టూరిజం, or otherwise if ఇంజనీరింగ్ కోర్సెస్ చూసుకున్నా కానివ్వండి, అండ్ IBM కోర్సెస్ ఉంటాయి. దెర్ ఇస్ మెనీ కోర్సెస్ అండి ఆస్ట్రేలియా, నాట్ జస్ట్ వన్. ఆస్ట్రేలియా హ్యాస్, యాజ్ ఐ టోల్డ్ యూ, ఇట్ హ్యాస్ ఎ రిచ్ ఇన్ కల్చరల్ డైవర్సిటీ అండ్ ఇట్ ఇస్ రిచ్ ఇన్ ఎడ్యుకేషన్ వైజ్ కూడా. సో ఇట్ హ్యాస్ కోర్సెస్ విచ్ ఇంక్లూడ్స్ ఆల్ ద it includes all the groups అనమాట, all the sectors, all the courses are there in Australia. ఆస్ట్రేలియన్ యూనివర్సిటీస్లో ఇంటెక్స్ ఎలా ఉంటాయి? యూజువల్గా July ఇంటెక్స్ ఉంటాయండి. దీస్ ఆర్ ద మేజర్ ఇంటెక్స్ ఇన్ ఆస్ట్రేలియా. అదర్వైజ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ నవంబర్ ఇంటెక్ అని, థర్డ్ ఇంటెక్ వచ్చేసి. సో దిస్ ఈజ్ అ వింటర్ ఇంటెక్, ఇట్ ఇస్ అ స్మాల్ ఇంటెక్ అనమాట. సో మేజర్గా కోర్సెస్ అనేటివి, కోర్స్ అవైలబిలిటీ Feb and Julyలో ఉంటాయి. వింటర్ ఇంటెక్లో విచ్ ఇస్ నవంబర్ ఇంటెక్ కొన్ని కోర్సెస్ తక్కువగా ఉంటాయి.
అంటే యూనివర్సిటీకి మీరు ఇది చూస్ చేసుకోవాలి, ఈ కోర్స్ చూస్ చేసుకొని వెళ్ళాలి అని అనుకుంటే it is better that you choose for February or July intakes, because you will get all the courses that you're looking for. If at all you're going for a November intake, it is a little smaller intake than when compared to these two kabatti you might not find the courses that you're looking for. It is not like the university doesn't have, if our intake lekapothe university ledani kaadu, it might be for the July or February intake. And there are certain vocational courses and konni universities entante రోలింగ్ ఇంటెక్స్ రన్ చేస్తాయండి. రోలింగ్ ఇంటెక్స్ ఏంటంటే త్రూ అవుట్ ద ఇయర్ నడుస్తాయి అనమాట. సో బట్ కోర్స్ అవైలబిలిటీ ఎప్పుడు ఉంది, ఏ ఇంటెక్ ఉంది, అసలు ఉందా లేదో చూసుకోవాలి. సో దట్ ఈస్ కాల్డ్ రోలింగ్ ఇంటెక్, త్రూ అవుట్ ద ఇయర్ నడిచేది. అదర్వైజ్ ఇట్ ఈస్ ఇన్ జూలై, ఫిబ్రవరి ఆర్ నవంబర్ ఇంటెక్స్. ఇండియన్ స్టూడెంట్స్కి అకాడమిక్ రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయి? మీరు ఒకవేళ బ్యాచిలర్స్కి వెళ్దామని అనుకుంటే సో 50 నుంచి 60% ఉంటే సరిపోతుంది. ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈస్ ఇన్ మాస్టర్స్ దట్ యూర్ లుకింగ్ ఫర్, సో దట్ డీసెంట్ నెంబర్ ఆఫ్ బ్యాక్లాగ్స్ లైక్ 6 to 7 బ్యాక్లాగ్స్ అండ్ అబౌవ్ ఉన్న సరిపోతుంది. అండ్ అదర్వైజ్ ద పర్సంటేజ్ వైజ్ చూసుకున్నా కానీ 55 to 65% ఉన్నా సరిపోతుంది. సో దిస్ ఈస్ ద బేసిక్ ఐడియల్ రిక్వైర్మెంట్స్ దట్ అన్ ఆస్ట్రేలియన్ ద యూనివర్సిటీస్ విల్ ఆస్క్ ఫర్. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్స్ గురించి కూడా చెప్తారా? యా అండి. సో ఇట్ ఈస్ లైక్ మోస్ట్లీ పీటీఏ చూస్ చేసుకుంటారు ఆస్ట్రేలియా వెళ్ళే వాళ్ళు. అది లైక్ అంటే పీటీఏ కాకుండా ఐఎల్స్, టోఫుల్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. బట్ మోస్ట్లీ స్టూడెంట్స్ అయితే పీటీఏ తీసుకుంటారనమాట. యా, పీటీ కానివ్వండి, ఐఎల్స్ కానివ్వండి, టోఫుల్ కానివ్వండి, ఈ 3లో ఏదైనా తీసుకోవచ్చు. ఇఫ్ ఎట్ ఆల్ యూఆర్ టేకెన్ అన్ ఐఎల్స్ మనకి బ్యాచిలర్స్కి అయితే మనకి 6 points ఉండాలి. 6 నో బ్యాండ్ లెస్ దాన్ 5.5 ఉండాలి. ఇఫ్ ఇట్ ఇస్ ఫర్ మాస్టర్స్ 6.5 ఉండాలి, నో బ్యాండ్ లెస్ దెన్ 5.5 ఉండాలి. అండ్ ఇంకొకటి కొన్ని యూనివర్సిటీస్ వెరీ ఫ్యూ యూనివర్సిటీస్ విల్ ఆస్క్ ఫర్ ఎంఓఐ. ఎంఓఐ అంటే ఏంటంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటారు. సో మీరు మీ బ్యాచిలర్స్ కానివ్వండి ఆర్ బిఫోర్ దాట్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఇఫ్ ఎట్ ఆల్ యూ ఫినిష్ దాట్ ఇన్ ఇంగ్లీష్ మీడియం, సో స్టేటింగ్ that you finished your education in English medium, you can ask for an English test waiver అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ఎంఓఐ. ఇది కొన్ని యూనివర్సిటీస్లోనే ఉంటుంది, అన్ని యూనివర్సిటీస్లో ఉండదు. మోస్ట్లీ అయితే ఐఎల్స్ కానీ, టోఫుల్ కానివ్వండి, లేకపోతే పీటీఏ కానివ్వండి తీసుకోవాల్సి ఉంటుంది స్టూడెంట్. ఆస్ట్రేలియన్ స్టూడెంట్ వీసా ప్రాసెస్ గురించి చెప్పండి. ఓకే అండి. అంటే ప్రాసెస్ అయితే వెరీ సింపుల్ అండి. యాక్చువల్లీ దో ఇట్ ఈస్ లెందీ, బట్ ప్రాసెస్ ఇస్ వెరీ సింపుల్. సో ఇనిషియలీ స్టూడెంట్ యాజ్ అన్ బేసిక్ నాలెడ్జ్ అనమాట. సో కోర్స్ రిక్వైర్మెంట్ ఏంటిది, ఏ యూనివర్సిటీకి వెళ్తున్నారు, ఆర్ స్టూడెంట్ అసలు ఏ కోర్స్ చూస్ చేద్దాం అనుకుంటున్నారు, ఏ ప్లేస్ లొకాలిటీ చూస్ చేద్దాం అనుకుంటున్నారు. మోస్ట్లీ కొందరు స్టూడెంట్స్ అయితే లైక్ మెల్బోర్న్ చూస్ చేద్దాం అనుకుంటారు, కొంతమంది ఇంకేదైనా సిటీ చూస్ చేద్దాం అనుకుంటారు. బట్ మోస్ట్లీ అందరు స్టూడెంట్స్ ఏంటిదంటే నాకు ఈ డ్రీమ్ డెస్టినేషన్ ఉంది, ఈ యూనివర్సిటీకి వెళ్ళాలని అనుకుంటారు. ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు యూ హ్యావ్ టు గెట్ యువర్ రీసెర్చ్ డన్ అనమాట. సో ఈ కోర్స్కి వెళ్తాను, ఈ యూనివర్సిటీకి వెళ్తాను, ఈ ప్లేస్కి వెళ్తానని రెడీగా ముందే చేసుకుంటే ఇట్ విల్ బీ ఈజియర్ ఫర్ అస్ టు డూ ద నెక్స్ట్ ప్రాసెస్, యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి. ఇట్ విల్ బీ ఈజియర్ ఫర్ అస్. నో యూ డూ నాట్ హ్యావ్ ఎనీ కెరియర్ గైడెన్స్, నో యూ డూ నాట్ నో ఎనీథింగ్ అంటే డెఫినెట్లీ యూ కెన్ రీఛార్జ్. We will definitely help you through your course guidance, career guidance అనమాట. మీరు ఏ యూనివర్సిటీ అనుకుంటున్నారు, మీ గ్రోత్ ఎక్కడ ఉంటుంది, ఆపర్చునిటీస్ ఎక్కడ ఉంటాయి, కెరియర్ లైక్ ఆఫ్టర్ ఎడ్యుకేషన్ కూడా వర్క్ వైజ్ చూసుకున్నా కానీ ఎక్కడ బాగుంటుంది, ఇవన్నీ మేము గైడ్ చేస్తాము. Once that is done, you have to look into the requirement, university admission requirement. So every university will have this own requirement and course batti konni untayi, backlogs adugutaru, English test adugutaru. So these requirements, if students fit in a profile fit ayite aa universities list anedi okati provide chestam. Once that is done, applications vestam anamata. So application vesaka over a period of like 4 to 6 weeks lo within that period of TAT, student will receive COE and confirmation of enrollment అంటారు దాన్ని. అది ఇట్ ఈస్ ఎ వెరీ కీ డాక్యుమెంట్ అండి ఫర్ అన్ వీసా అప్లికేషన్. అది ఉంటేనే మనం వీసా ఫైల్ చేయగలుగుతాం, అది ఉంటేనే మీరు ఆస్ట్రేలియా వెళ్ళగలుగుతారు. సో ఆ డాక్యుమెంట్ వస్తుంది. ఆ డాక్యుమెంట్ రాగానే మీరు ఇనీషియల్ ఫీ డిపాజిట్ చేయాలన్నమాట.
మోస్ట్లీ యూనివర్సిటీస్ లైక్ మనకి $20,000 ఆస్ట్రేలియన్ డాలర్స్ నుంచి $40,000 ఆస్ట్రేలియన్ డాలర్స్ ఉంటుంది. అందులో ఇనీషియల్గా మేబీ $2,000 ఆస్ట్రేలియన్ డాలర్స్ ఆర్ 4,000 6,000 ఆస్ట్రేలియన్ డాలర్స్ అడగొచ్చు ఇనిషియల్ ఫీ డిపాజిట్. ఈ డిపాజిట్ ఎందుకంటే టు రిజర్వ్ యువర్ సీట్, టు సెక్యూర్ ఇట్, టు సెక్యూర్ అడ్మిషన్ అండ్ యువర్ సిఓఈ, ఇది నీడెడ్ అనమాట. సో వన్స్ దట్ ఈస్ డన్ యూ హ్యావ్ టు గ్యాదర్ యువర్ డాక్యుమెంట్స్ అనమాట. వాట్ డాక్యుమెంట్స్ విల్ యూ గ్యాదర్ అంటే మీ ఫైనాన్సెస్ రిగార్డింగ్ డాక్యుమెంట్స్ కానివ్వండి, మీ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ రిగార్డింగ్ ఆర్ యువర్ అకాడమిక్ అకామిడేషన్ రిగార్డింగ్, ఇవి మీరు ప్రాసెస్ చేసుకోవాలి. సో మీరు ఫైనాన్షియల్స్, వెన్ యూ కమ్ టు ద ఫైనాన్షియల్స్ పార్ట్, you have to look into if you're going for an education loan or showing funds or showing FT, whatever it is, get ready with these documents. So one thing you have to show in your funds is your cost of living plus your tuition fees. మీ tuition fees అయితే చూయించుకోవాలి, the amount that you have to pay for the 1 year tuition fees and the cost of living. So $24,505 Australian dollars per year మీరు చూయించుకోవాలి. That is sufficient for your living expenses. So that is mandatory again. So yeah, health insurance కూడా ఉంటుందన్నమాట, ఓవర్సీస్ స్టూడెంట్ హెల్త్ కవర్ అని చెప్పేసి. సో అది కూడా ఇంపార్టెంట్ అండి. సో ఈ సిఓఈ, ఇది హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా మేజర్గా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మీ వీసా ఫైలింగ్లో. ఈ డాక్యుమెంట్ అండ్ మీరు వెళ్ళక ముందుకే మీ అకామిడేషన్ ప్రూఫ్ కూడా మీకు కావాల్సి ఉంటుంది. ఇఫ్ నాట్ దీస్ డాక్యుమెంట్స్, మీకు అకాడమిక్ కానివ్వండి, మీ ఇంగ్లీష్ టెస్ట్ రిక్వైర్మెంట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కానివ్వండి, ఇవన్నీ గ్యాదర్ చేసుకున్న తర్వాత యూ హ్యావ్ టు అప్లై ఫర్ ద వీసా అప్లికేషన్ మీరు అప్లై చేసుకోవాల్సి అన్నమాట. సో డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అని చెప్పేసి దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ దట్ వేర్ ఇన్ యూ హ్యావ్ టు అప్లై యువర్ వీసా. మీ వీసా ఫీ పేమెంట్ చేసుకొని మీరు ఆ పోర్టల్ త్రూగా మీరు అప్లై చేసుకోవాలి. వన్స్ యూ డన్ విత్ యువర్ వీసా అప్లికేషన్, యూ హ్యావ్ టు బుక్ యువర్ స్లాట్ అండ్ గివ్ యువర్ బయోమెట్రిక్ అండ్ డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేసేసి బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇచ్చేస్తారు. వన్స్ దట్ ఈస్ డన్, మెడికల్స్ వెళ్తారు. సో పీనల్ డాక్టర్స్ దగ్గరనే ఈ మెడికల్స్ చెక్ అనేది చేయించుకోవాలండి. ఇవి అయిపోయాక యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ అన్ పీరియడ్ ఆఫ్ 3 to 4 weeks ఫర్ యువర్ వీసా అవుట్కమ్ అనమాట. ఈదర్ దట్ ఈస్ అన్ లైక్ రిజల్ట్ ఏది వచ్చినా కానివ్వండి, పాజిటివ్ అయినా నెగిటివ్ కానివ్వండి, మీకు వీసా అప్రూవ్ అయినా రిజెక్షన్ అయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ అంటిల్ ద వీసా అవుట్కమ్. వన్స్ దట్ ఈస్ డన్, యూ హ్యావ్ టు ఫర్దర్గా మీరు నెక్స్ట్ స్టెప్స్ అనేది చేసుకోవచ్చు. సో మీకు సబ్ క్లాస్ 500 అనేది మీ వీసా అనమాట, ఆస్ట్రేలియన్ వీసా. సో ఈ వీసాలో మీకు ఏమేమి వస్తాయి అంటే, యూ కెన్ స్టే దేర్ ఫర్ అ పీరియడ్ ఆఫ్ యువర్ కోర్స్ డ్యూరేషన్ అండ్ యూ కెన్ వర్క్ 48 hours ఫర్ 15 days మనం మాట్లాడుకున్నాం కదా. సో ఆ టైం పీరియడ్, సో మీరు పార్ట్ టైం చేసుకోవచ్చు అండ్ యూ కెన్ స్టే దేర్ ఫర్ ద ఎంటైర్ కోర్స్ అని చెప్పేసి దిస్ వీసా డొనేట్స్ అనమాట. అండ్ వన్స్ యువర్ వీసా ఇస్ డన్, యూ హ్యావ్ టు డూ యువర్ పోస్ట్ డిపార్చర్ అండ్ ప్రీ డిపార్చర్ సెషన్స్. తర్వాత మీరు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటారు అండ్ యూ విల్ ఫ్లై. వన్స్ you've landed there, first step you have to do is your enrollment. You get enrolled to the university enrollment తర్వాత you can you get your classes registration done and your course registration done. Once that is done, you can start మీరు హ్యాపీగా మీ ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అక్కడ నుంచి. ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసాకి ఏ ఫినాన్షియల్ ప్రూఫ్ అవసరం ఉంటుంది? బేసికలీ మనం ఇంత ముందుగా మాట్లాడుకున్నట్టు మీరు బోత్ మీ ట్యూషన్ ఫీజ్ అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ రెండు చూయించుకోవాలండి యాజ్ ఎ ప్రూఫ్. సో ట్యూషన్ ఫీజు మీరు పేమెంట్ చేసి ఉంటారు కదా, ఇనిషియల్ పేమెంట్ ఏదైతే చేసి ఉంటారో, యాజ్ దట్ యూ కెన్ షో యాజ్ అ proof as your your visa filing and all. And next thing, మనకు 24,505 ఆస్ట్రేలియన్ డాలర్స్ ఏవైతే మనం కాస్ట్ ఆఫ్ లివింగ్ పర్ 1 year చూయించుకుంటాము, ఆ అమౌంట్ ఆ డాక్యుమెంట్ అనేది దట్ ఈస్ మ్యాండటరీ, దట్ యూ హ్యావ్ టు షో. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ ద ట్రావెల్ కాస్టెస్. మీరైతే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకొని ఉంటారో ఆర్ ద ప్రాసెస్ అంటే మీకు ట్రావెల్ ఇన్సూరెన్స్ కానివ్వండి, ఇవి ఏదైతే కానివ్వండి, ఆల్ దీస్ యాక్ట్ యాజ్ అన్ ప్రూఫ్ that you are secured with the funds అని చెప్పేసి they will act as a proof. So these are the major documents that you have to show for the proof of funds. ఆస్ట్రేలియాలో చదువుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందంటారు? సో బేసికలీ ట్యూషన్ ఫీజు వచ్చేసి 20,000 ఆస్ట్రేలియన్ డాలర్స్ నుంచి 40,000 ఆస్ట్రేలియన్ డాలర్స్ ఉంటుందని ఫర్ 1 year. దిస్ ఇస్ అ ట్యూషన్ ఫీజ్.
అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ద లివింగ్ ఎక్స్పెన్సెస్ ఫర్ 1 month వచ్చేసి $1,800 నుంచి $2,400 అయితే అవుతుంది. అండ్ దట్ ఈస్ వై మనం $24,505 మనం 1 yearకి ట్యూషన్ మన కాస్ట్ ఆఫ్ లివింగ్ కోసం చూపించాలి. సో దిస్ ఇస్ ద బేసిక్ అమౌంట్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ట్యూషన్ ఫీజ్ అండ్ ద లివింగ్ ఎక్స్పెన్సెస్ అనమాట. సో మా సెకండ్ ఇయర్కి ఏం చేసుకోవాలి అంటే like yes you have to show it, but at least 1 year cost of living and at least 1 year tuition fees అయితే mandatory పేమెంట్ చేసుకొని mandatoryగా చూయించుకో. The rest you can you either use it from the loan or you either use it from the part-time jobs or you you show it your savings, whatever it is fine, but at least 1 year's tuition fees and living expenses has to be shown. That is the mandatory procedure అన్నమాట. ఆస్ట్రేలియాలో స్కాలర్షిప్స్ అవైలబుల్గా ఉంటాయా? డెఫినెట్లీ ఉంటాయండి. నాట్ ఓన్లీ ఆస్ట్రేలియా, ఎవ్రీ కంట్రీ ప్రొవైడ్స్ స్కాలర్షిప్. సో బేస్డ్ ఆన్ మెరిట్ బేస్డ్ స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఆస్ట్రేలియాలో 10% నుంచి 100% స్కాలర్షిప్ కూడా మీ ట్యూషన్ ఫీజుని వేవ్ ఆఫ్ కూడా చేస్తాయి అన్నమాట. సో జీరో అమౌంట్లో కూడా మీరు మీ ట్యూషన్ ఫీజ్ అనేది వేవ్ ఆఫ్ చేసుకోవచ్చు. బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ద ప్రొఫైల్ that you've got అనమాట. సో మీరు మెరిట్ స్టూడెంట్ అయ్యండి, యూ హ్యావ్ అ గుడ్ నెంబర్ ఆఫ్ మార్క్స్ విత్ లెస్ బ్యాక్లాగ్ కౌంట్ అండ్ you've cleared your IELTS incredibly and and మీరు చదువుకునేటప్పుడు కూడా 1 semester తర్వాత కూడా కొన్ని యూనివర్సిటీ స్కాలర్షిప్ అడిషనల్గా ప్రొవైడ్ చేస్తాయి. అలా చేసుకున్నా ఇఫ్ యూ డన్ యువర్ సెమిస్టర్ విత్ ఎక్స్ట్రీమ్ గుడ్ మార్క్స్, so definitely you will have different scholarship also. So not only these university based scholarship, merit based scholarship e kaakunda there is also called government provide chese scholarship kuda untundi, like Australian rewarded scholarships kuda antaru vatni. So these scholarships are also there. Not only that andi, manaku Australia government kanivandi, Australia university nunche kaakunda manaki ikkada nunchi kuda if you are going for an education, abroad education వెళ్తున్నారంటే మన గవర్నమెంట్ కూడా there are few scholarships wherein international education కోసం స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తారు. You can opt for that also. Once you got your visa, you can apply for those and around 15 నుంచి 20 lakhs వరకు ఇక్కడ కూడా మీకు స్కాలర్షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది for your international education. So anywhere if you study well, there is always an option to to reduce your burden through these scholarships. So we've always asked our students, at least if not pass is over, like bachelor's is over, at least in masters మీరు first semester మీరు మంచిగా చదువుకుంటే మీకు నెక్స్ట్ సెమిస్టర్ నుంచి మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ విల్ ప్రజెంట్ యూ ద స్కాలర్షిప్, కాబట్టి అక్కడ నుంచైనా తగ్గుతుంది మీకు ట్యూషన్ ఫీజు అని చెప్పేసి. చదువుకునేటప్పుడు లేదా ఆఫ్టర్ స్టడీస్ స్టూడెంట్స్ పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చా? ఎస్ అండి, డెఫినెట్లీ పార్ట్ టైం జాబ్స్ అయితే చేసుకోవచ్చు. సో వైల్ స్టడీయింగ్ ఆల్సో పార్ట్ టైం జాబ్స్ మీరు 48 hours per 14 days మీరు వర్క్ చేసుకోవచ్చు. వేరే కంట్రీస్కి అయితే 20 hours per week ఉంటుంది, ఇక్కడ 24 hours per week అనేది ఉంటుంది. సో ఎక్కడ చేసుకోవచ్చు పార్ట్ టైం అంటే దర్ ఆర్ ఆన్ క్యాంపస్ అని చేసుకోవచ్చు, ఆఫ్ ద క్యాంపస్ అని చేసుకోవచ్చు. ఆన్ క్యాంపస్ అంటే డిఫరెంట్ క్లబ్స్ ఉంటాయి, కల్చరల్ క్లబ్ ఉంటుంది, యాక్టివిటీ క్లబ్ ఉంటుంది, ఫన్ క్లబ్స్ ఉంటాయి, లాంగ్వేజ్ క్లబ్స్ ఉంటాయి, స్పోర్ట్స్ క్లబ్స్ ఉంటాయి. దెర్ ఆర్ డిఫరెంట్ ప్లేసెస్ ఆర్ అదర్వైజ్ దెర్ ఆర్ లైబ్రరీస్. ఇఫ్ నాట్ యూ కెన్ వర్క్ అండర్ ద ప్రొఫెసర్ ఆల్సో, అసిస్టెంట్షిప్ చేయొచ్చు, వెరిన్ అది కూడా మీరు దే విల్ బీ పేయింగ్ యూ. సో అలా మీరు ట్యూషన్ ఫీజు తగ్గించుకోవచ్చు. These are the on-campus options. Off the campus, go to the different places where you can work in theaters, you can work in pizza dens, you can work in restaurants, malls. So different places anamata. So ekkadaina gaani meer work chesukochu. There are options for you to work and you need not to worry because this is very safe country and you will earn much here and this place is very secure also. So safety wise aithe ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ నాట్ ఓన్లీ పార్ట్ టైం, మీరు ఆఫ్టర్ ఎడ్యుకేషన్ కూడా మీకు 2 నుంచి 6 years వరకు మీకు PSW వస్తుంది అనమాట. సో ఈ పీరియడ్లో మీరు ఇట్ ఈస్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ద కోర్స్. సో మీ కోర్స్ బట్టి మీ PSW వస్తుంది. సో ఈ PSW బట్టి ఈ PSWలో you can work and you can secure a job and you can always search and secure a job in this PSW. So there are different options, part time కానివ్వండి, ఆఫ్టర్ ఎడ్యుకేషన్ కూడా కానివ్వండి, ఆపర్చునిటీస్ అయితే చాలా ఉన్నాయి ఆస్ట్రేలియాలో. ఆస్ట్రేలియాలో అకామిడేషన్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి? యాక్చువల్లీ అకామిడేషన్ వైజ్ చూసుకుంటే
ఆన్ క్యాంపస్ డామ్స్ కూడా ఉంటాయండి మీకు. $180 నుంచి ఒక లైక్ యూనో $300 వరకు అవుతుంది. మీరు ప్రైవేట్ అపార్ట్మెంట్స్లో కూడా బయట కూడా ఉండొచ్చు. ఇఫ్ ఎట్ ఆల్ నాకు కొంచెం ఫ్రీడమ్ కావాలి, ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ ద కల్చర్, ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ పీపుల్ ఓవర్ దేర్, ఆర్ ఇఫ్ ఎట్ ఆల్ యూ నీడ్ సమ్ స్పేస్ అండ్ ఆల్, ఆర్ యు ఆర్ విత్ డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ నాకు బయటనే ఉందాం అనుకున్నా కానీ దెర్ ఆర్ ప్రైవేట్ స్పేసెస్ ఆల్సో, ప్రైవేట్ అపార్ట్మెంట్స్ ఆల్సో. లైక్ మీకు $200 నుంచి $400 వరకు ఖర్చు వస్తుంది. అండ్ దెర్ ఆర్ మెనీ లోకల్ ఫ్యామిలీస్ అండి లైక్ ఆస్ట్రేలియాలో ఆల్రెడీ ఇండియన్స్ చాలామంది ఉన్నారు సెటిల్ అయ్యి. సో ఇట్ ఈస్ ఆల్వేస్ సేఫ్ కూడా. మీరు బయటికి వెళ్తున్నాం సేఫ్టీ ఉంటుందా లేదా అని కూడా ఆలోచించాల్సిన పని లేదు. బికాస్ దెర్ ఆర్ మెనీ స్టూడెంట్స్ హూ స్టే ఇన్ ప్రైవేట్ అపార్ట్మెంట్స్ ఆర్ దీస్ ప్లేసెస్ లోకల్ ఫ్యామిలీస్ చూసుకొని అట్లా ఉండడం కానివ్వండి, రెంట్ తీసుకోవడం కానివ్వండి జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఆల్వేస్ సేఫ్. నో మాకు అలా వద్దు అనుకున్నా కానీ దెర్ ఈస్ ఆల్వేస్ అ ప్లేస్ ఇన్ ఆన్ క్యాంపస్ ఆల్సో. సో దాట్ ఆర్ దిస్ యూ హ్యావ్ బోత్ ది ఆప్షన్స్ ఫర్ ద అకామిడేషన్. ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ స్టూడెంట్స్కి ఎలా సపోర్ట్ చేస్తుంది? We as a team and we will like first nunchi like so it is we just call it one stop solution and like from the beginning to the end we will definitely help our students with all the processing and between the process kuda. So starting from your course guidance, your career guidance, your shortlisting anivandi, like but everything which includes the admission process, visa process and everything we will do support the students. Not only until visa, we will also support the students with the post and pre departure briefing kuda. Travels unnai maku with flight tickets, tourism kuda chestamu. Once మీ ఎడ్యుకేషన్ అయిపోయాక కూడా వీ విల్ ఆల్సో హెల్ప్ దెమ్ విత్ లైక్ మీరు మీ ఫ్యామిలీని పిలుచుకోవాలనుకుంటున్నారు, మీ గ్రాడ్యుయేషన్ అవుతుంది, మీ ఫ్యామిలీని పిలవాలనుకుంటున్నారు, లైక్ దానికి ఇన్విటేషన్స్ లైక్ అది కూడా చేస్తాము. విజిటింగ్ వీసాస్ ఇస్తాము. లేకపోతే ఇఫ్ సంబడీ ఈస్ లైక్ గోయింగ్ ఫర్ టూరిజం లైక్ టూరిస్ట్ వీసాస్ కూడా ఇస్తాము. వన్స్ దట్ ఈస్ డన్ లైక్ మీరు పిఆర్ అనుకుంటున్నారు లైక్ వీ ఆల్సో హ్యావ్ అవర్ టీమ్ హూ డస్ ఇమిగ్రేషన్స్ ఆల్సో. మేము పిఆర్స్ కూడా చేస్తాము, సిటిజన్షిప్ కూడా వీ విల్ హెల్ప్ యూ అవుట్. అండ్ ద మేజర్ గుడ్ పార్ట్ ఇస్ వీ ఆల్సో గివ్ యూ ద ట్రైనింగ్స్ పార్ట్ అనమాట. సో మీకు ఐఎల్స్, టోఫెల్ ఆర్ పీటీ ట్రైనింగ్స్ మేము ప్రొవైడ్ చేస్తాము. నాట్ ఓన్లీ దీస్ దెర్ ఆర్ అదర్ లాంగ్వేజెస్ ఆల్సో, ఫ్రెంచ్ కానివ్వండి, జర్మన్ లాంగ్వేజ్ ట్రైనింగ్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. సో including everything we have it backed up అండి. సో అన్నీ స్టార్టింగ్ ఫ్రమ్ ద బేసిక్స్ to your career guidance, everything is there in Exxeella. So all this process we do it and we are very happy to help our students with this services అన్నమాట. ఆస్ట్రేలియాలో స్టడీ చేయాలని ప్లాన్ చేస్తున్న స్టూడెంట్స్కి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి? Basically one thing I would majorly focus on is start earlier. As I told you also, like priorగా మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటే there is always time for anything else also. If you've missed something and you like you wanted to get into a next step, then if there is no time, you have to miss an intake. It is not just an intake, then sometimes it is like the amount also, the money also that you will be wasted with. So always prior ga start cheskondi and focus on the English language test, because that will like improvise your accessibility with the lectures, and that will improvise your accessibility with work options also. So and most importantly, meeku English test lo meeku manchi marks unte meeku scholarships kuda ante meeku next help అవుతుంది స్కాలర్షిప్స్ కోసం కూడా. అండ్ దీస్ ఆర్ ఫ్యూ థింగ్స్ దట్ ఐ వాంట్ టు స్ట్రెస్ ఆన్. అండ్ ఆల్వేస్ ఎవరైతే మంచిగా కెరియర్ గైడెన్స్ ఇస్తారో లేకపోతే కోర్స్ గైడెన్స్ ఇస్తారో వాళ్ళ దగ్గరకు వెళ్తే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్, బికాస్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ అన్ ఎడ్యుకేషన్, దర్ ఇస్ అ లైఫ్ that will affect later on. So always choose somebody who will guide you well. If you do not have anybody, then please visit us so that we can guide you through. Me course guidance kaanivandi, career guidance kaanivandi, mem definitely istam. So always use us, like you can visit us and take our help for regarding the process anamata. Exxeella offices and branches ekkadekada unnai?
Yeah, we have started this initially at USA అండి మెనపాలిస్ మినసోటాలో స్టార్ట్ చేసాం. మా చైర్మన్ సార్ డాక్టర్ అరవింద్ అర్సవేరి గారు స్టార్టెడ్ దిస్ అనమాట. సో అక్కడ నుంచి వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ ప్రాసెస్ అండ్ వీ expanded it to Vijayawada, which is our headquarters right now, and we've also had our wings extended to Vizag and Guntur kuda. ఇక్కడ హైదరాబాద్లో సోమాజిగూడ, గచ్చిబౌలి, కేపీహెచ్పి అండ్ మాదాపూర్లో మాకు బ్రాంచెస్ ఉన్నాయి. సో ఇఫ్ యూఆర్ ఇన్ అండ్ అరౌండ్ దీస్ ప్లేసెస్ డూ విజిట్ అస్ సో దట్ యుల్ గెట్ యువర్ గైడెన్స్. లేదు మాకు కుదరట్లేదు, వీ కెన్ నాట్ కమ్ దట్ ఫార్ అన్నా, దట్ ఈస్ ఫైన్, వీఆర్ కనెక్టెడ్ వర్చువల్గా కూడా. సో యూ కెన్ విజిట్ ఎనీ ఆఫ్ అవర్ పేజెస్ ఆన్లైన్, మా వెబ్సైట్ని విజిట్ కావచ్చు. అండ్ యూ కెన్ బుక్ అ స్లాట్ దేర్. మా టీమ్ ఉంటుంది, మా ఎక్స్పర్ట్స్ ఉంటారు, దే విల్ గైడ్ యూ త్రూ. సో 15 to 20 minutes కన్సల్టేషన్ బుక్ చేసుకోండి సో దట్ యూ విల్ గెట్ యువర్ కెరియర్ గైడెన్స్ and the course guidance that you're looking for. Yeah, both the ways it is fine with us. Like మీరు offline వచ్చినా online వచ్చినా, we are always there to help you. So definitely do visit us, take time and do visit us so that we can guide you through. And ఆస్ట్రేలియాలో మాస్టర్స్ ఎలా చేయాలో మా అందరికీ చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అఖిల గారు. ఇది ఇవాల్టి కెరియర్ టైమ్స్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.